గుంటూరు జిల్లా పల్నాడులో మళ్లీ వర్షం మొదలైంది. గురజాల్లోని వెంకటరమణ కాలనీని వరద ముంచెత్తింది. తట్టాపుట్టా చేత పట్టుకుని ప్రజలు మెరక ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ప్రధానంగా పల్నాడు ప్రాంతం మొత్తం కూడా నిన్న అర్ధరాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన వెనక కనిపిస్తుంది గురజాల్లో ఉన్నటువంటి వెంకటరమణ కాలనీ నుంచి ప్రజలందరూ కూడా కాలనీలో దండివాగులోకి నీరు వచ్చేయడంతో ఆ కాలనీలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. మొత్తం కూడా దాదాపుగా 150 కుటుంబాలు కాలనీలో ఉన్నాయి. మొత్తం అందరినీ కూడా వాగు పూర్తిగా ముంచెత్తడంతో అందరినీ కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది నీళ్ళు వచ్చేసి ఇంట్లో ఫుల్గా వచ్చేసారు. నీళ్లు బాగా మునిగిపోయినాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తుంది వర్షం. 5ంటికి 4:30 నుంచి మాత్రం నీళ్ళు ఇళ్ళకి వచ్చేసాయి. సామాన్లన్నీ పోయాయమ్మా? సామాన్లు పోయాయండి. తెలియదు. ఎంతమంది ఇల్లు ఖాళీ చేస్తున్నారు ఊర్లో? దాదాపు ఇక్కడ 200 గడపలు ఉన్నాయి సార్. 500 మంది ప్రజా నివాసం ఉంటున్నారండి. ఇక్కడ రాత్రి నుంచి ఎడతెరపగా కురుస్తున్న వర్షాలకి ఇల్లు మొత్తం మునిగిపోయినాయండి. కేవలం మాకెళ్ళి వచ్చి పట్టించుకున్న అధికారులు ఒక్కరు లేరు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ రాత్రి నుంచి ప్రజలు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎవరు చూడలేదండి. కడుపుగా అన్నం చిన్న పిల్లలు తీసుకొని ఈ వర్షాలకి రోడ్డు దాటుకుంటూ వస్తున్నాం సార్. ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి సార్. బియ్యం మొత్తం తడిసిపోయాయి. తినడానికి ఏం లేదు. పొద్దున్న నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. పొద్దున్న 5:30 కానీ నుంచి ఇబ్బందిగా ఉంది అన్న. ఎంతప్పటికి వాటర్ ఫోరింగ్ ఎక్కువైతున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేదు. మా పిల్లగాల వరకు అందరి వరకు తెలిసిన పిల్లగాల వరకు తెచ్చి బయట నుంచి తెచ్చి అందరం వస్తాం. ఈ కాలనీ వాళ్ళందరూ కాలనీ వాళ్ళు తగ్గాయి. 4 నుంచి తగ్గింది. చాలా వరకు వచ్చారు. 5ంటి కానించి 11ంటి దాకా కుదరలేదు బయటకు వెళ్తానికి. ఇప్పుడే కొంచెం గొప్ప కుదురుతుంది. అందుట్లో సాయం చేస్తున్నాం పిల్లగాళ్ళందరం. సామాన్లు మొత్తం అయిపోయా? సామాన్లు మొత్తం మునిగిపోయా? మునిగిపోయింది సార్. మొత్తం డ్యామేజ్ అయినాయి. మొత్తం ఒకటి కాదు 2 కాదు, మొత్తం చాలా కొట్టిపోయినాయి. బీద వాళ్ళు మొత్తం టీవీలు కట్టని మొత్తం చాలా పోయినాయండి. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? జ్వరాలు వచ్చి వాగులు అల్లాడిపోతున్నాను. ఆయన ఇంట్లోకి నీళ్లు వచ్చినాయి. ఇంతవరకు అన్నం వండుకోవాలా? చిన్నపిల్లల్ని పెట్టుకొని అన్నం కాళ్ళాడిపోతున్నాను. ఆయన ఇంతవరకు అన్నం లేదు. సీతారాం ఆశలకు రమ్మంటే వెళ్ళిపోతున్నాను. ఆయన గురజాల ప్రాంతంలో మొత్తం 3 కాలనీలకు సంబంధించి 250 కుటుంబాలు పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. వెంకటరమణ కాలనీ, చేపల కాలనీతో పాటు బ్రహ్మనాయుడు కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చింది. దండివాగు పోటెత్తడంతో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. వాగు నీరంతా కూడా కాలనీని చుట్టుముట్టింది. కాలనీలో ప్రజలందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా వరద నీరు ఎక్కువగా ఉండటం వల్ల వీరందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు తెల్లవారుజాము తర్వాత వర్షం తగ్గడంతో వరద నీరు కాస్త తగ్గడంతో ఒక్కొక్కరు కూడా కాలనీలో నుంచి బయటికి రాగలుగుతూ ఉన్నారు. ఇప్పటికీ అధికార యంత్రాంగం జానికరెడ్డి వెంకటేశ్వరరావుతో పాటు స్థానిక శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు 3 కాలనీలు సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, గురజాలలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితి ఏంటనే దానిపై వాకప్ చేశారు. మళ్ళీ చినుకులు మొదలయ్యాయి. వర్షం పెరుగుతుండటంతో ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాగులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్షం మరింత పెరిగితే వాగుల ఉధృతి మరింత పెరుగుతుందన్న ఆందోళన కనిపిస్తుంది. ఇప్పటికే మూడు కాలనీలు గురజాల పట్టణంలో 3 కాలనీలు మునిగాయి. మరింతగా వరద నీరు పెరిగితే దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపు నీరు చేరి దిగువన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నీరు ముంచెత్తుందన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. పల్నాడులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. గురజాల నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.